ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ చరణం చివరి భాగము. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు నాకు ఉపకారములు కాదు మహోపకారములు చేసి ఉన్నాడు. ఈరోజు నీకు ఉపకారము చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడే. అందరూ అపకారం చేసే వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు మనుషులలో, కానీ ఉపకారము చేసేవాడు మాత్రము నేను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి మాత్రమే. అందుకని యేసు ప్రభువు గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాట చెప్పబడుతుంది, ఆయన అందరికీ ఉపకారి అని. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకు ఉపకారము చేసే వ్యక్తిని నీవు అనుసరించడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే నీకు అపకారము చేసే వ్యక్తులను అనుసరించడానికి ఇష్టపడుతున్నావా? నీకు ఉపకారం చేసే వ్యక్తిని గనుక నువ్వు అనుసరించగలిగినట్లయితే, ఆయన నువ్వు కీర్తించగలిగినట్లయితే, దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడు. దావీదు జీవితంలో ఎన్నో ఉపకారములు దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు త్రోసివేసిన, లేకపోతే వీడు దేనికి పనికిరాడని ఆయన్ని చేదరించుకున్న ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళి ఆయన నిలవబెట్టిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఉపకారం చేసేవాడు తన ఎడల భయభక్తులు కలిగిన వారికి, తన ఎడల ప్రేమ కలిగిన వారికి, తనను ఆరాధించే వారికి, తనను నమ్ముకున్నటువంటి వారికి దేవుడు ఎంత మాత్రము అపకారము చేసేటటువంటి వ్యక్తి కాదు. అయితే కొందరు అంటూ ఉంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ బలహీనతలు వస్తున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడలారా, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉపకారం చేసేటటువంటి వాడు. అందుకే ఇదే దావీదు అంటాడు, నా చీకటిని వెలుగుగా మార్చు ప్రభువా అంటాడు. అంటే చీకటి ఉండదని ఆయన చెప్పడం లేదు, ఇబ్బందులు రావని ఆయన చెప్పడం లేదు, కానీ ఆ ఇబ్బందుల నుండి విడిపించి నిన్ను మంచి స్థితికి, ఉన్నత స్థితికి నడిపించగల సమర్థుడు. కాబట్టి ఆయన మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, ఉపకారం చేసేటటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నీ బిడలమైన మా ఎడల మీరు ఉపకారం చేసే వ్యక్తిగా ఉన్నారు ప్రభువా. నీ బిడలు ప్రభువా, ఏ విషయంలో, ఏ అవసరతలో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయండి. విశేషముగా నైనా నీ బిడ్డలను నేను ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు కనుక వారి ఎడల నీ క్రియలను సఫలీకృతం